RR6 న్యూస్ కి స్వాగతం. దొత్తలూరు మండల కేంద్రంలో క్యూఆర్ కోడ్తో అనుసంధానించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దొత్తలూరు మండలం దొత్తలూరు 1 రేషన్ దుకాణం పరిధిలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, జనసేన పీఓసీ కొట్టె వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతో పట్టుదలతో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రేషన్ కార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా నూతనంగా సాంకేతికత జోడించి స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేయించి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. స్మార్ట్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను తమ సెల్ ఫోన్లో స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలన్నీ వస్తాయన్నారు. గత రేషన్ కార్డులో అనేక తప్పులు ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఇక ఆ ఇబ్బందులు ప్రజలకు తీరినట్లేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ప్రజలకు అందించి సూపర్ హిట్ కొట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కళ్యాణ్, యువనేత మంత్రి నారా లోకేష్ల తోడ్పాటుతో కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎలక్షన్లో ఏదైతే మనం హామీలు ఇచ్చామో దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మనం గవర్నమెంట్ వచ్చి 14 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకసారి చూసుకుంటే పెన్షన్ 4,000 దగ్గర నుంచి, తల్లికి వందనం పథకం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ పథకం దగ్గర నుంచి, తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సు టికెట్ అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు 1 by 1 చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. 14 నెలల్లోనే ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడో కూడా ఆపకుండా అన్ని చేసుకుని వెళ్ళిన పరిస్థితి. దాదాపుగా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సూపర్ 6 పథకాలు 1, 2 ఏదో చిన్నవి ఉంటే అవి కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు అవి కూడా చేసేదానికి. దాంట్లో భాగంగానే మన జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీలో ముఖ్యులుగా ఉన్న మన నాదెండ్ల మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ రోజున వారి ఇనిషియేటివ్ తోటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ తోటే ఈ రేషన్ కార్డులు టెక్నాలజీ యూజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ సప్లై చేయడానికి ప్రణాళిక వేసుకొని ఈ రోజున మన రేషన్ కార్డు మన ముందుకు రావడం జరిగింది. ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంది? మన దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, బుక్ ఉంది, అయినా మళ్ళీ ఇది ఎందుకు చేయాలి అనే దానికి టెక్నాలజీ వాడినందువల్ల ఇమ్మీడియట్ గా రిపోర్టింగ్, అంటే ఎవరెవరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతెంత మనం రైస్ ఇస్తున్నాం, ఎన్ని కేజీలు చక్కెర ఇస్తున్నాం, రిపోర్ట్స్ కానీ ఏదైనా ఇమ్మీడియట్ గా తీసుకోవడానికి ఆన్లైన్ లో ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కూడా అందుబాటులో ఉండే పరిస్థితి. అధికారులు కావచ్చు, రాజకీయ మన ప్రజాప్రతినిధులు కావచ్చు, సీఎం పేషీలు అవ్వచ్చు, రకరకాలుగా వీటి మీద అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్లైన్ లో ఎక్కించిన దానివల్ల. అలాగే దీని వెనకాల మీరు చూస్తే 1967 అని టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు. ఎవరెవరి నెంబర్ యాక్టివ్ ఉందో ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేసి ఏమడదాం, ఏమైనా అడగదాం. చూడట్లేదు, మీరు ట్రై చేయండి. ఏమని కొట్టాలి? 1967 ఏమని కొట్టాలి? అంటే ఇంకా అప్డేట్ అయినట్లేదు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అప్డేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఇంకా స్టార్ట్ చేసినట్లేదు. వచ్చిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసి మనం ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెప్పించుకోవచ్చు. తర్వాత ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ వెనకాల కుటుంబ సభ్యుల వివరాలు కూడా అన్ని కొన్ని కార్డ్స్ లో ఉన్నాయి, కొన్ని కార్డ్స్ లో మిస్ అయినట్టున్నాయి. ఇన్ఫర్మేషన్ కూడా ఒకటే ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. అది కాకుండా ఇంకొక వినూత్నమైన కార్యక్రమం ఏమైందంటే, ఒక ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు కాకుండా ఇంకా కూడా కొడుక్కి పెళ్ళైనా, కూతురికి పెళ్ళైనా, పిల్లలకి పెళ్ళైనప్పుడు అదే ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది. కొంతమంది పేదవాళ్ళు, SC, ST కమ్యూనిటీస్ లో ఎక్కువ ఉంది. నేను చూసిన దాంట్లో వాళ్ళలో రేషన్ కార్డు స్ప్లిట్ పెట్టుకోమని చెప్పాము. వాళ్ళు చాలా వరకు రేషన్ కార్డు అప్లై చేయడం జరిగింది జూన్ నెలలో. ఆ జూన్ నెలలో అప్లై చేసిన వాళ్ళకి కూడా ఈ రోజున రేషన్ కార్డు దొత్తలూరు మండలం చూసుకుంటే దాదాపుగా 119 కొత్త రేషన్ కార్డులు దొత్తలూరు మండలంలో మనం ఈ రోజున ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఉన్న రేషన్ కార్డులన్నీ రీప్లేస్ చేయడమే కాకుండా ఈ కొత్త కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇలాగా మనం ఒక్కసారి గమనిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన కానీ
ఒకసారిగానే మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇది 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా కింద వరకు అంటే కుటుంబానికి అవసరమైంది, అవసరాలను గుర్తించి ఒక కుటుంబ పెద్దగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కూడా మనం వెళ్ళినప్పుడు మన తల్లికి వందనం తొలి అడుగు ప్రోగ్రాం చేసినప్పుడు దాదాపుగా మనం 98-99% తొలి అడుగు ప్రోగ్రాం చేసాము. ప్రతి ఇంటికి మనం వెళ్ళడం జరిగింది, మన నాయకులు వెళ్ళడం జరిగింది, నేను వెళ్ళాను. ముందుగా నాయకులందరికీ కూడా నా అభినందన తెలుపుతా ఉన్నా, కృతజ్ఞతలు. ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్త అవ్వచ్చు, మన బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, అలాగే అధికారులు అవ్వచ్చు, తొలి అడుగు కార్యక్రమం కింద ప్రతి ఇంటిని గడప తప్పడం జరిగింది. అందరం కూడా ఆనందంగా వాళ్లే ముందుకొచ్చి చెప్పే సందర్భం ప్రతి ఒక్కటి కూడా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి ఉదయగిరి టౌన్ లో నేను వెళ్ళినప్పుడు కొన్ని ముస్లిం కుటుంబాలు, వారు 6-7 పిల్లలు ఉన్న కుటుంబాలు కొన్ని, 4 పిల్లలు ఉన్న కుటుంబాలు కొన్ని, అలాగే మన వేరే చోట కూడా కొంతమంది మాకు 72,000 పడ్డాయి తల్లికి వందనం. అంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి 72,000 మనం గవర్నమెంట్ సహాయం చేస్తుందంటే అది చిన్న విషయమే కాదు. బడ్జెట్ వైజ్ చూసుకుంటే ఎంతో పెద్ద భారం ఉంటుంది బడ్జెట్ వైజ్, అయినా కూడా దాన్ని ముందు తీసుకెళ్లి ఎక్కడ కూడా వాళ్ళకి మనం లోటు చేయకూడదు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మీరందరూ కూడా మీకు తెలిసిన కార్యక్రమాలు మన గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది, నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మా నాయకులు విజయరామరెడ్డి గారు ఇక్కడే ఉంటారు, వారు అందుబాటులో ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉండేవాళ్ళం, ఎప్పుడు కూడా బయట ఉండేవాళ్ళం ఎవరూ లేవు. మీరందరూ కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చేస్తారు. ఎంఆర్ఓ గారు కూడా ఇటుగానే వర్క్ చేస్తున్నారు ఇక్కడ, వారు టీం కానీ అధికారులు కానీ. నేను వారికి కూడా చెప్పేది అదే, ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రతిసారి నేను చెప్పేది అదే. ఇక్కడ కొద్దిగా మనం సర్వీస్ మైండ్ అంటే సర్వీస్ చేయాలన్న తపన కొంత ఉండాలి అధికారుల్లో కూడా. కేవలం బుక్ ప్రకారం వెళ్ళి మనం ఈ డ్యూటీస్ చేస్తాం, సాయంత్రానికి వెళ్ళిపోతాము అని కాకుండా కొంత సర్వీస్ మైండ్ తోటి మనం ప్రతి కుటుంబాన్ని ఆదరించాలి. మన దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా, రైతు వచ్చినా లేకపోతే ఎవరు మహిళ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మనం దేవుడి కింద చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ని దేవుడిలా చూస్తాం. అదే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మేము కూడా అదే విధంగా చూస్తాం, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మేము కూడా అదే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. మన దగ్గరికి అవసరానికి వచ్చినప్పుడు వారు దేవుడితో సమానం. వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా కూర్చొని వాళ్ళకి సంబంధించిన పని ఏదైనా ఉంటే చేసి పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా మిగతా ఎంపీడీఓ ఆఫీసులో కానీ అందరికీ కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ డిఎస్సి చూసారు, ఈ మధ్య డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, నిరుద్యోగ యువత కూడా. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోబోతా ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా కావడం మరొకసారి అన్ని చెప్తాను నేను. దాదాపుగా 170 కోట్లతోటి మనం మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి పనులు చేసుకున్నాం. 2వ సంవత్సరంలో ఇంకా చాలా లైన్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అవ్వచ్చు, తర్వాత రోడ్లు అవ్వచ్చు, R&B రోడ్లు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వాటన్నిటికి కూడా ఆదరిస్తూ ఉదయగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వారికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున. అలాగే ఈ సంవత్సర కాలం కూడా ఇరిగేషన్ కి సంబంధించి వైండింగ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఆ వైండింగ్ ప్రాజెక్ట్ సందర్భంగా కూడా మనకి ఎక్కడైనా అవకాశం ఉంటే సబ్ కెనాల్స్ కూడా ఎక్కడైనా అవకాశం ఉన్నా, అవకాశం ఉన్నా అవి కూడా మనం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడదాం. థ్యాంక్ యూ. అమూల్యమైన సందేశం అందించినందుకు జిల్లాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతాం, వాళ్ళ కోసం స్వయంగా కూడా వస్తాం. కానీ అర్హత లేని వాళ్ళకు మాత్రం మనం ఏమి చేయలేం. ఎందుకంటే మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. ఇదివరకు ఇచ్చారు కదా, ఇదివరకు ఇస్తే తప్పు ఇస్తే మళ్ళీ ఇప్పుడు చేయాలని ఉందా, చేయకూడదు. కాబట్టి వాళ్ళకు అర్హత ఉండే వాళ్ళకు వాళ్ళ కోసం ఎంతవరకైనా ప్రయత్నం చేస్తాం. అర్హత లేనిది మనం ఏం చేయలేము. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ప్రభుత్వ కార్యక్రమాలు కొత్త ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇవన్నీ సమస్యలు వస్తాయి. మనం వీటిని ఎప్పటికప్పుడు మనం బ్రషప్ చేసుకుని ముందుకు పోవాలి. మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి మన మండలంలో మన ఊరే పెట్టారు. ఈ ఫేర్ ప్లే షాప్లోకి మేము కూడా ఒక లబ్ధిదారిని కాదుగానే ఒక ఓటర్ని మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ పెద్దలకు,
మరి కార్డు హోల్డర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ